ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కి స్వాగతం. అన్ని శాఖల అధికారులు, పాలక మండలి సభ్యుల సమన్వయంతో మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు ఆలయ నూతన చైర్మన్ నరసింహారెడ్డి. సిద్దిపేట జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నూతన చైర్మన్ గా గంగం నరసింహారెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ ఈ నెల 14న నిర్వహించబోయే మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, వారికి కావాల్సిన సకల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు, పాలక మండలి సమన్వయంతో జాతర బ్రహ్మోత్సవాలు పూర్తి చేసేలా తన వంతు కృషి చేస్తానని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు వెలగల మల్లేశం, సార్ల లింగం, బొచ్చు ఎల్లయ్య పలువురు ఉన్నారు. అంతకుముందు మల్లన్న ఆలయంలో కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శైవ క్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి, కొమరవెల్లి మల్లికార్జున స్వామి శైవ క్షేత్రం. ఇంతకుముందు 6 వరకు పాత కమిటీ ఉండే, ఇప్పుడు మేము వచ్చినాం, కొత్త కమిటీ వచ్చింది. రానున్న రోజుల్లో ఇప్పుడు 14 తారీఖు కళ్యాణం ఉంది. కళ్యాణం తర్వాత బ్రహ్మోత్సవాలని మహాజాతర ఉంది. ఈ మహాజాతరకు మన తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని, ఈ జాతరను, కళ్యాణాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ జాతరకు వచ్చే భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకుంటామని చెప్పేసి ఇక్కడే వండుకుంటూ, పర్యవేక్షించుకుంటూ, పరిశుభ్రతే కానీ, నీరే కానీ, ఏది ఉన్నా కానీ అన్ని రకాల ఇక్కడే ఉండి జాతర అయిపోయే వరకు, కళ్యాణం జాతర అయిపోయే వరకు నిరంతరం నేను, నాతో పాటు కమిటీ సభ్యులందరం కూడా ఇక్కడే ఉండి విజయవంతం చేస్తామని కోరుకుంటూ, ఆ మల్లికార్జున స్వామిని కూడా అన్ని సవ్యంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ, జై కొమరవెల్లి మల్లన్న, జై కొమరవెల్లి మల్లన్న.